వచ్చేస్తుంది బాగా ఇక్కడ. అదిగోండి గైస్, మేము వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడే తిరుపతి వచ్చాం. ట్రైన్ 20 minutes లేట్ అయింది. బట్ ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి, ఎస్ఎస్సి టోకెన్స్. చూద్దాం గైస్. ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఎస్ఎస్సి టోకెన్స్ ఇవ్వట్లేదంట ఈరోజు. ఇంకెప్పుడే ఆటో ఎక్కేసాం. అలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం పైకి. ఇదిగోండి గైస్, ఇప్పుడే స్టార్ట్ అయింది దర్శనం. ఇది వెళ్ళి కొబ్బరి కొట్టేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇంకా టైం 4:30 అవుతుంది. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. 6 o'clock అంట ఓపెనింగ్. మేము ముందే వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. మై గాడ్, మళ్ళీ జామ్ అయింది ఇక్కడ. అదే పవన్, ఇవే అది మెట్లంటే చూడు. ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఇలానే ఉంటాయి మెట్లు. స్మైల్ స్టోన్ గైస్, 200 steps అయిపోయాయి ఇప్పుడే. ఫస్ట్ బ్రేక్ గైస్. ఎక్కువ ఎక్కడే ఉండిపోయింది ఇంకా నన్ను పోయి కాడు. ఎలా ఉంది? అరౌండ్ 700 steps అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా దగ్గర వాటర్లో టిఫిన్ చేయలేదు. మార్నింగ్ 5 అవుతుంది కాబట్టి టిఫిన్ ఏం లేదు. వాటర్ కూడా తాగట్లేదు. మనిషిని తాగితే ఆగిపోతామని అవునా కింద ఆగాడు. నేను నడుస్తాను. మ్యాక్సిమం ఎంత ఎక్కడ ఎక్కేసి అది బ్రేక్ తీసుకుంటే పెట్టాయి. 7 గాలిపోతుంది. ఫస్ట్ బ్రేక్ పెయిన్ వచ్చేస్తుంది బాగా ఇక్కడ. ఏమనుకున్నా అంటే ఫస్ట్ 1000 steps అయ్యాక కాసేపు కూర్చుందాం అనుకున్నా, కానీ 9:50 దాకా వచ్చా. ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తుందండి. కూర్చున్నా. ఆల్మోస్ట్ 25 minutesలో 920 steps కంప్లీట్ అయిపోయాయి. ఇది మెయింటైన్ చేస్తే ఇంకొక మ్యాక్సిమం 2 hours అయిపోయి కొట్టేయచ్చు. ఫస్ట్ వాటర్ బ్రేక్ గైస్. బటర్ మిల్క్ తీసుకున్నా. చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఏమైనా తాగుదామని. చల్లగానే ఉంది కానీ షర్ట్ తెలిసిపోయింది అప్పుడే. 1000 steps. ఇక్కడ ఉంది నెంబర్. ఇక్కడ నెంబర్ లేదు కానీ 1000 అయిపోయాయి స్టెప్స్. సెకండ్ బ్రేక్ గైస్ ఎట్ 1500 steps. గైస్ ఇప్పుడే గైస్ 2000 steps అయిపోయాయి. 5000 steps ఓకే, కానీ సెకండ్ 1000కి అయితే ఇంకా అంత పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా నొప్పి వచ్చి గాలి గొప్పకి వచ్చాం ఇప్పుడే. ఇక్కడ నుంచి కొద్దిగా స్టెప్స్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఎంత స్ట్రెస్ అంటే ఇప్పుడు ఏమైంది అంటే స్టెప్స్ ఫస్ట్ ఇలా ఉన్నాయి, ఇలా అది ఇలా అమ్మ బాబాయ్. ఇక్కడ నుంచి కొద్దిగా ఈజీ అవుతుంది స్టెప్స్. ఇలాంటి పోయిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 2000 steps. నా చేతికి కడేం ఉంటుంది కదా, అది నన్ను ఏముంటుంది సుమంత్ అని. ఇక్కడ చేయించుకున్నా. షాప్ లేదు ఇక్కడ ఈ టైం, ఎర్లీ మార్నింగ్ కదా, షాప్ క్లోజ్ చేస్తుంది అనుకుంటా. కానీ కడియం మొత్తం బాగుంటుంది, ప్యూర్ కాపర్, హీట్ని లాగేస్తుంది అంటారు. 750 steps అంటే గైస్. అమ్మ బ్యాగ్ వేసుకుని ఎక్కుతుంటే నాయను అవ్వట్లా అసలు. ఫస్ట్ 1000 steps ఈజీగా అయిపోయింది. 28 minutesలో 1000 steps అయిపోయాయి. నేను డైరెక్ట్ తీసుకున్నా,
కథం గంటన్నర అయిపోయింది నాకు స్టెప్స్. ఇది 1000 స్టెప్స్కి 1.5 అవర్ కాదు కానీ అరౌండ్ 1 అవర్ అయిపోయింది. బ్యాగ్ ఉందా చాలా బరువు అయిపోయింది. మేము వచ్చింది అలిపిరిమెట్లో కాబట్టి నేను ఎట్లా చైన్ పోస్తుంది గైస్. అసలు తిరుపతికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే Feb 8th రోజు, ఎగ్జాక్ట్లీ Feb 8th ఈవినింగ్ రోజు అసలు చాలా ఇష్టంగా కోరుకున్నా, దేవుడా నాకు ఈ కోరిక తీర్చే స్వామి, ఎలాగైనా వెంటనే వస్తాను మొక్కు తీసుకోవడానికి, మెట్లకి వస్తా అని. షాకింగ్గా ఏమైందంటే ఆ నెక్స్ట్ డేనే ఈవినింగ్ కల్లా తెలిసింది అని నేను కోరుకున్న మొక్కు అది తీరిపోయింది. అది నేనైతే షాకు, ఇంత ఫాస్ట్గా ఒక్క డేలో నాకు కోరిక తీరిపోయిందని. అంటుంటారు కదా పెద్దయినా ఏదైనా కోరిక వెంటనే తీర్చేస్తారని. నా లైఫ్లో అలానే అయింది. అందుకే ఫెబ్లో రావాలనుకున్నా కానీ కుదరలేదు. ఎలాగైనా జూలై మంత్ అవ్వకముందే ఎలాగైనా వచ్చి మొక్కు తీర్చేసుకోవాలని అనుకున్నా. ఇంకా 28th స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మెట్లు ఇంకా ఎక్కకూడదు నాయను అనుకున్నా కానీ మెట్లకి వస్తానే కోరుకున్నా. మళ్ళీ ఆ నెక్స్ట్ డే తీరిపోవడం వల్ల ఇంకా నా మొక్కు తీర్చేసుకుంటున్నా. ఎంత కష్టమైన పర్లేదు స్వామి తీర్చుకునే మొక్కు అని మొక్కుంటే నెక్స్ట్ డే కూడా తీరిపోయింది గైస్. నేను వెళ్ళి షాక్. నేను మీలో ఎవరికైనా ఇలా అయిందా? నాకు ఇలా అయింది. అందుకే అంత ఇష్టం నాకు ఇది ఏంటంటే. అదిగోండి గైస్ మా బాస్ ఎక్కడే ఉన్నారు. బాగుంటుంది కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అరే ఇంకెన్ని స్టెప్స్ ఉండొచ్చు? 600 to 700 అంట. మళ్ళీ బ్యాగ్ వచ్చేసింది నా దగ్గరికి. స్టార్ట్ అయింది. ఎప్పుడు నీట్గా ఎక్కేసా, ఆయాసం వచ్చేస్తుంది మెల్లమెల్లగా. బ్యాగ్ కూడా బలం పేర్లు కానీ ఎక్కుతూ ఉంటే బాగా ఆటోమేటిక్గా బలం ఎక్కువైపోతుంది. టైం ఎంతరా? 6:40. ఎగ్జాక్ట్ 4:50కి సర్దేశాం కదా. ఇంకా అప్రాక్స్ చెప్తున్నా 6:50 to 7:50. అంటే మంచిలో స్టెప్స్ తక్కువ ఉంటాయి, వాకింగ్ ఎక్కువ ఉంటుంది మంచిలో. ఇప్పటి నుంచి మోకాలు ప్రభుత్వం వస్తుంది, అదే మెయిన్. ఇప్పుడు చూడండి గైస్, అన్ని రాళ్ళు నిలబెట్టారు. ఇలా కోరుకొని అలాగా రాళ్ళు పేరుస్తే కోరిక ఫాస్ట్ అవుతుంది అనుకున్నా అని అంటారు. అరే అది చూడండి పెద్ద పెట్టరు, చాలా పెద్ద కోరిక అనుకుంటుంది. తీరిపి ఉంటే హ్యాపీ. 4.4 kilometers అంట. 4 kilometers నడిస్తే తిరుమలకి వెళ్ళిపోతాం. ఇప్పుడిప్పుడే మెల్లగా అధికారం ఉంటాయి కదా ఫీట్ కింద, అది దాని స్టార్ట్ అవుతుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు రావట్లేదు అమ్మాయి అని. స్టార్ట్ అయింది. మెయిన్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్ మీద నడవాలి. ఇక్కడ చుక్కలే పక్క. నడుస్తూ ఉంటే ఇక్కడ మొత్తం పెయిన్ తగ్గట్లేదు. అలానే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. అలాగే వెళ్ళిపోతే నెక్స్ట్ టైం పాస్ చేసుకోవచ్చు కానీ ఇది ఖాళీగానే ఉంది కదా, ఎక్కువ మంది లేరేమో. చూద్దాం ఎలా ఉందో. పైన మ్యాక్సిమం వస్తూనే ఉంటుంది జనాలు, పెద్ద ఖాళీ లేకపోయినా. 365 days అసలు అంతే ఉంటుంది. ఇక్కడ నాకు ఏమర్థమైందంటే మెట్లెక్కే ముందు ఫుడ్ తినకుండా ఎక్కితేనే మీ బాడీ మీ మ్యాక్సిమం స్ట్రెంత్ని యూజ్ చేసుకోవచ్చు. తినెక్కితే మాత్రం చెప్తున్నా కదా కష్టమైపోతుంది నెక్స్ట్ టైం. ఇంకా మీ ఇష్టం. మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి మెట్లెక్కేటప్పుడు. తిరుపతికి వచ్చినప్పుడు మా చెప్పేది. అండ్ ఆల్సో లిక్విడ్స్ కూడా కుదైనా కూడా ప్రాబ్లమే, మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. అదే ఇది పెట్టుకొని తాగండి, బట్ కొంచెం కలుపు వస్తు అంతా పెట్టేది కాబట్టి
దాన్ని ట్రై చేసుకోవడానికి అలాగా. ఈ మెట్లు కింద దిగుతున్నాం కదా, ఇవి కౌంట్లోకి వస్తాయి రావా? మామూలుగా అయితే ఎక్కుతున్న మెట్లకి కౌంట్ ఉంటుంది కదా, ఈ మెట్లు దిగుతున్నాం, వీటికి స్టెప్స్ కౌంట్ అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్ మార్క్. వావ్, ఫామ్ హౌస్లో ఉంది గైస్, బాగుంటుంది కదా, ఇలాంటి ఇల్లు ఉంటాయి కదా. ఇప్పుడే స్టెప్స్ అయిపోయాయి గైస్, ఇక్కడ నుంచి మోక్ష మార్గానికి రోడ్డు మీద వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఐ థింక్. ఇక్కడ నుంచి మెట్లు మోకాలతో ఎక్కాలి. ఫైనల్లీ గైస్, వీఆర్ ఎట్ మోకాల్ పర్వతం. ఏంటంతా పసుపు అయిపోయింది. ఇంకా జస్ట్ 250 స్టెప్స్ అయిపోతాయి. ఫైనల్లీ గైస్, ఇంకో 75 స్టెప్స్ ఉంటాయి, అయిపోతాయి. 3550 స్టెప్స్, 14 kilometers, 2.5 hours టైం. చెప్పాలంటే ఫైనల్లీ ది లాస్ట్ స్టెప్. గోవిందా గోవిందా. మార్నింగ్ అంతా మెట్లు ఎక్కేసాక అంతా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి ఇప్పుడే శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకొని దర్శనంకి వెళ్తున్నాం. దర్శనం 10 to 12 or 15 hours అంట. ఇప్పటికే కాలు బీభత్సంగా నొప్పులు, నొప్పులు స్ట్రెయిన్ మొత్తం. చూడాలి ఎలా అవుతుందో. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే వెళ్తున్నాం. ఇంకా దర్శనం అయిపోయాక వచ్చి మాడతా అలా జరిగింది ఏంటి అని. అప్పుడు దాకా అది నెక్స్ట్ బ్లాగ్ చేస్తాం. అప్పుడు దాకా దెన్ బాయ్.